గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో ఇవాళ కొన్ని ఆస్ట్రేలియా లోపల ఎట్లుంటాయి ఏంది అన్నది కొన్ని విషయాలు చెప్తానమాట. అయితే ఇది ఏ ఇండియన్ యూట్యూబర్ అయితే చెప్పలేడు ఇవి ఆస్ట్రేలియాలో, ఎందుకంటే వాళ్ళు తెల్లోని చేసుకోలేదు, తెల్లోనితో లేరు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. మేబీ నేనే ఫస్ట్ ఉండొచ్చు ఇక్కడ ఆస్ట్రేలియా లోపల ఇవి నిజాలు సీక్రెట్లు చెప్పుడు మీకు. అయితే ఇక్కడ ఏందనంటే పెళ్ళి అంటే ఒక పేపర్ వర్క్ అంతే. దగ్గు తూడుతుందా, తుమ్ము తూడుతుందా, పిత్తు తూడుతుందా అన్నది తెలియదు, ఎవ్వరికి తెలియదు ఇక్కడ. అయితే ఇల్లు గిట్లా వాడదనుకో, మొగుడుదనుకో, అమ్మ నువ్వు వెళ్ళిపో అని అన్నాడు అనుకో, ఏదన్నా గొడవ వచ్చేసి నువ్వు ఏం సప్పుడు సడి చేయకుండా తల మీద పెట్టే సంకల బుట్ట పెట్టుకొని వెళ్ళిపోవాలి బయటికి. నువ్వు వెళ్ళిపోలేదనుకో పోలీసు వాడు వచ్చేసి నిన్ను ఒక 10 నిమిషాలలో వచ్చేసాడు నిన్ను ఇంట్లోకి వెళ్ళి నూకేస్తాడు బయటికి. అది ఇక్కడ అన్నమాట. అది గిట్లా ఒకవేళ ఇల్లు పెళ్ళాందనుకో, అయితే ఆ పెళ్ళాం గిట్లా అన్నదనుకో వాడిని వచ్చేసి మొగుడిని వచ్చి నూకేస్తారు. అట్లా ఇక్కడ అదనమాట. దాని తర్వాత నువ్వు కోర్టులో కేసేసుకో, చేసుకో, నువ్వు ఏదన్నా చేసుకో, ఆ ఇల్లు గురించి నీకు పిల్లలు ఉన్నారు చేసిండ్రు అది ఇదంటే, కానీ ఫస్ట్ మాత్రం నేను నిలగొట్టేస్తారు. ఎవరి పేరు మీద ఉందంటే ఇల్లు వాళ్ళదే నడుస్తుంది అక్కడ అంతా. దాని తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియన్ మొగోళ్ళు అయితే చాలా మటుకి ఏషియన్ ఉమెన్స్ని ఇష్టపడతారు. అక్కడ పోయి ఎంజాయ్ చేస్తారు. ముందు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుందరు చేద్దరు. దాని తర్వాత గవర్నమెంట్కు చాలా అంటే చాలా కష్టమైంది. వాళ్ళని తెచ్చి పెట్టుకొని కొన్ని రోజులకు మళ్ళీ వదిలేసేస్తే వాళ్ళకి పిల్లలై వాళ్ళు గవర్నమెంట్ మీద పడి గవర్నమెంట్ వాళ్ళకి మస్తు డబ్బులు సాయం చేసుడు ఇవన్నీ చేసుడు అయిపోయి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిరంటే చాలా స్ట్రిక్ట్ చేసిరు అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిరు వాటన్నిటికీ. దాని తర్వాత వచ్చేసేసి ఆడోళ్ళు ఏంటంటే నువ్వు కాకుంటే ఇంకోడు కాకుంటే ఇంకోడు కాకుంటే ఇంకోడు అన్నట్టు వాంతో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ డేటింగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తెల్లోళ్ళకు. ఇక ఇంకోటి ఇక నువ్వు ఇట్లా నువ్వైతే మరి తెల్లోని చేసుకున్నావు కదా నీకైతే మరి ఏంది నీ కథ ఏంది అంటే ఏముండదు, అబ్బా అడ్జస్ట్మెంట్ అంతే. నాకు లుసుకులు పుసుకులు లోపల ఎట్లుంటాయో నన్ను అడగండి, నేను చెప్తా. తెల్లోని చేసుకుంటే కల్చర్ మ్యాచ్ కాదు. ఫస్ట్ థింగ్ ఎప్పుడు ఏదో ఒక గొడవ అయితేనే ఉంటుంది, గొడవ వేసుకుంటూనే ఉండాలి ఎప్పుడో ఒకటి. దాని తర్వాత తిండి ఫుడ్ మ్యాచ్ కాదు. మనకి ఇడ్లీలు దోశలు బిర్యానీలు ఇలాంటివి తినాలనిపిస్తుంటుంది. వాళ్ళేమో ఎద్దు కూర, మేక కూర, బర్రె కూర, ఆ కూర ఈ కూర అవి తింటుంటారు. మనం తినాలా అనేసి సిటీకి వచ్చినప్పుడు ఏమన్నా నేను తింటా అంటే కూడా మనల్ని ఏమి కానీ ఓకే అది ఇది అనరు. ఏదో ఒక వంక సంక పంక పెడుతుంటారు మనకు. ఇక మనం ఏమనొద్దు, నోరు మూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉండాలి. ఇక అట్లా అనమాట. ఇక ఇక్కడ ఇక్కడ ఏందనంటే చాలా మటుకైతే డోల్ మీద బతుకుతారు. డోల్ అంటే గవర్నమెంట్ పైసలు ఇస్తుంది ఉద్యోగం చేయకుంటే, దాని మీద బతుకుతారు. ఇక సింగిల్ మదర్స్ అని ఉంటారు అనమాట. వాళ్ళకు గవర్నమెంట్ పిల్లలు ఉంటే పైసలు ఇస్తారు. చాలామంది అయితే సింగిల్ మదర్సే ఉంటారు. ఇక చాలా తక్కువ మంది ఉద్యోగం చేసుకొని బతుకుతారు అనమాట. ఏదో 10% మంది